ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఇది రెండో వీడియో, ఆదరణ. మనం తెలుసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథము కొన్ని మాటలు మనకి బయలుపరిచిన మాటలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆదరించే మనసుతో ఉందాం. అంశం ఏంటంటే ఆదరణ. అంశము ఆదరణ. విందాం. ఇది చాలామందికి లేదు. అంటే ఆదరణ ఎవరికి లేదంట. ఆదరించే మనసు లేదు ఎవరికి. అంశము ఆదరణ. ఆదరించే దేవుడు మనల్ని ఆదరించాడు. మనము కూడా ఎదుటివారిని ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. ఏ రూపంలో ఆదరించాలి, ఏమవుతున్నారు ప్రజలు, వారి దగ్గరికి ఎలాగెళ్ళి మనం ఉండాలన్నది కొన్ని మాటలు. ఇది చాలామందికి లేదు. స్వార్థంగా బ్రతుకుతున్నారు ప్రజలు చాలామంది. కానీ నేను దేవుడి బిడ్డలకు చెప్తున్నాను, వారు బ్రతుకుతున్నారు, బ్రతుకునేయండి. కానీ మీలో ఉన్న దేవుని ప్రేమని వారు చూస్తే వారు కూడా దేవుడి ప్రేమను తెలుసుకుంటారు. ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి బట్టలు లేకుంటూ ఉంటే నువ్వు బట్టలు తీసుకెళ్ళి వారికి బట్టలు తొడిగిస్తూ మంచి మాటలు చెప్పిన ఆదరణ ఆ ప్రజలు చూస్తే, వీరికి ఎవరిచ్చారు ఈ ప్రేమ, ఎంత ఆదరిస్తున్నాడు ఆ వ్యక్తిని అని వారు తెలుసుకొని దేవుడి ప్రేమను తెలుసుకోవడానికి అవకాశం. మనం దేనికి ఆశపడొద్దు. దేవుడు మార్గంలో దేవుడు చూపించిన ఆదరణే ప్రజలకు కూడా మనం చూపించాలి. కులమతాలు వద్దు. ఒక అవతల వ్యక్తి ముస్లిం అవనియండి, హిందువు అవనియండి, క్రైస్తవుడు అవనియండి, ఇంకేదైనా అవనియండి, ఆదరించే మనసు మనకు ఉండాలి. చాలామందికి లేదు ఈ మనసు. కానీ స్వార్థంగా బ్రతుకుతున్నారు ప్రజలు. వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఎలా పోతేనే నేను బాగున్నాను అని బ్రతికేస్తున్నారు చాలామంది. ఆదరణ అంటే ఓదార్చే మాటలు. ముందు ఓదార్చే మాటలు. ఆదరించి వారు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని బట్టి వారిని ఓదార్చే మాటలతో ఆదరిస్తే వారు చాలా సంతోషంగా ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి, ఆ వేదన పక్కన పెట్టి మీ మాటలు, దేవుడి మాటలు విని వారు మరలా సంతోషంగా ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశం ఉంది. ఆదరణ అంటే ఓదార్చే మాటలు వారికి దొరికితే కొంత రిలీఫ్ అవుతారు వాళ్ళు. ఆదరణ లేక చాలామంది దిగులుతో, వేదనతో కృంగిపోతూ మానసికంగా చాలామంది చనిపోతున్నారు ఈ ఆదరణ లేక. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది మానసిక రోగులుగా పిచ్చి హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది రోడ్ల మీద అనాథలుగా ఉన్నారు, కొంతమంది పేదరికంలో ఉన్నారు, పిల్లలుండి కూడా ఒంటరిగా జీవితం బతుకుతున్నారు. ఇలాంటి వారిని అవకాశం ఉన్నప్పుడు నువ్వు వారిని ఆదరించడానికి అవకాశం ఉంటే ఆదరించు. చాలామంది ఆదరణ లేక చనిపోతున్నారు. దయచేసి దేవుని ప్రేమను చూపించండి, వారిని ఆదరించండి, ఏదో రూపంలో సహాయం చేసి వారిని ఓదార్చండి. ఆదరణ అంటే ఆదరించే మనసు కావాలి. ఈ మనసు కొందరికి లేదు. ఆదరించే హృదయం కావాలి, ఆదరించే మంచితనము కావాలి, ఆదరించి సహాయం చేసే గుణము కావాలి. ఆదరించే వ్యక్తిగా నేనున్నాను అనే మాటలతో వారికి ధైర్యపరిచి తోడుండి నీవు కానీ వారికి నేనున్నాను అని చెప్తే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్టే, నువ్వు ధన్యుడివే. కొంతమంది వాళ్ళ తాలూకులు ఎవరో చనిపోతారు, నిద్రిస్తారు, తెలుసుండగారు కొంతమంది వెళ్ళరు. కొన్ని పరిస్థితులు బట్టి వెళ్ళలేకపోతున్నారు. కానీ ఏదో రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరణైన మంచి మాటలతో ఓదార్చి, అమ్మా మానవుడు పుట్టాడు, చనిపోవలసిందే, ఆయనకి ఆ సమయం అయిపోయింది, లేదా ఆమెకి ఆ సమయం అయిపోయింది, దిగులు పడకమ్మా, మేము ఉన్నాం కదని ఆదరణైన మాటలు వారికి చెప్తే రిలీఫ్ అవుతారు వాళ్ళు. శత్రువులతో భయముతో ఉన్నప్పుడు చాలామంది
భయపడుతూ, ఆదరణ లేక, కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు దిగులు పడుతూ, ధైర్యం చెడి, ఆదరణ లేక ఉన్నవారి దగ్గర కూడా వెళ్ళి, దేవుడు ఉన్నాడమ్మా మన పక్షమున, నువ్వు దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకొని ఆదరణమైన మాటలు వారికి చెప్తూ వారు ధైర్యంగా ఉంటారు. కొన్ని మాటలు నేను బైబిల్ గ్రంథంలో మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఆదరణకర్త యేసు ప్రభు వారే యోహాను సువార్తలో మాట్లాడుతూ, యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం విన్నాం. మనం ఈ యొక్క ఆదరణ అయిన మాటలు మనం చూస్తే 14వ అధ్యాయంలో 15 నుంచి 20 వచనాల నుంచి చదువుతాను. ప్రతి ఒక్కరూ వినండి. 14 నుంచి, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రభువా, నేను పలానా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నాను. కొన్ని గ్రామాలలో మనుషులు స్వార్థంతో బ్రతుకుతున్నారు. వారికి నీ ప్రేమ తెలియదు, నీ ఆదరణ తెలియదు. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ కొంతమంది అనాథలుగా బ్రతుకుతున్నారు. వారి దగ్గరికి నీ మాటల ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను ప్రభువా అని ఆయన నామములో ప్రార్థన చేసి మీరు కానీ బయలుదేరితే దేవుని మాటల ద్వారా కొంతమంది బలపడే అవకాశం ఉంది. అందుకే 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినను చేస్తారు. మీరు వెళ్తానంటే ఖచ్చితంగా వింటాడు మీ మాట. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన ఆదరణకర్తను, ఆయన వేరే యొక్క ఆదరణకర్తను అనగా, ఆ ఫుడ్ నోట్ అని చూడండి, ఆదరణకర్త నెంబర్ 1 ఉత్తరవాది. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించను. అంటే ఒక ఆదరణకర్త అంటే, అందుకే మరి ఆయన చెప్తున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి చదివితే, యుగ సమాప్తి వరకు నేను ఉంటానని. పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీతో ఉంటాడు. నేను ఇక్కడ యేసుగా ఈ భూమి మీద ఉన్నంత వరకు మీరు నాతో ఉన్నారు. ఇక నా పని తుదుముట్టించుకొని దేవుని ప్రేమను మీకు చూపించాను. నా మార్గంలో నడవండి, సత్యాన్ని తెలుసుకొని ఒక దినము నిత్యజీవం మీరు పొందుకుంటారు. మీ హృదయాల్ని కలవర పెట్టుకోకుండా నాకన్నా మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారు. నా అధికారం మీకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ప్రేమతో నింపండి. నేను ఎలాగైతే మిమ్మల్ని ఆదరించానో అలాగే వారిని మీరు ఆదరించండి. ఏ రూపంలో ఆదరిస్తారో అది మీ చేతనైనప్పుడు సహాయ రూపంలో కూడా వారిని ఆదరించండి. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉండేటప్పుడు వారిని ఓదార్చండి, ఆదరించండి. ఎవరైనా వారి ఇంట్లో ఎవరైనా చనిపోయి నిద్రిస్తే మంచి మాటలతో నేనున్నాను, దేవుడు ఉన్నాడమ్మని ఓదరించండి అని కొన్ని మాటలు, పవిత్రమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మన దగ్గర మనల్ని ఆదరించే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? 16వ వచనం మరొక్కసారి చదువుతాను. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు అనే మాట ఏంటంటే, ఆయన దివిని విడిచి మనల్ని ఆదరించి తన ప్రేమను చూపాడు కనుక మీ అందరికీ తెలుసు ఆయన ప్రేమ. అదే ప్రేమతో మీరు నింపబడి ప్రజలందరి దగ్గరికి కులమతాలు లేకుండా దేవుని ప్రేమతో ముందుకెళ్ళి ఆదరించండి అని అర్థం. నా ప్రేమ మీకు తెలుసు, నా ఆదరణ మీకు తెలుసు. 17వ వచనం లాస్ట్, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను. చూసారా? అంటే మనల్ని ఆదరించే దేవుడు మన పక్కనే ఉంటానంటున్నాడు.
మీరు కూడా ఎవరూ లేని ఒంటరితనంతో ఎవరైనా ఉంటే వెళ్ళండి, దేవుని ప్రేమను చూపండి, ఆదరించండి, సహాయం చేయండి. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును కూడా జీవించదరు. ఎంత మంచి మాటలండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా మార్గంలో నడిచి సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే దేవుడి కోసం బ్రతుకుతున్నారో, ఎవరైతే ఆ దేవుడు నన్ను ఆదరించాడని అదే మాటలతో ఎదుటివారిని ఆదరించే మంచి మనసుతో ఎవరుంటారో వారికంట నిత్య జీవం ఉంటుందంటే వాళ్ళే దేవుణ్ణి చూస్తారంట. ఆదరించే మనసు నీకుంటే. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదరు. అది ఈ వీడియో. మరలా నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఆదరణ కలిగి మనందరూ ఉందాం. ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోండి. కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు. మంచి మనసుతో వారిని ఆదరించండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం.